ఆగస్ట్ 22 అందరికి నమస్కారం. ఆగస్ట్ 22 2026 113వ రోజు. స్వాగతం సుస్వాగతం. ఇంకొక 23 రోజుల్లో మనం ఆది దేవుడైనటువంటి వినాయక చవితి పర్వదినం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ఇత్తనం చల్లే రోజే మనం చెప్పడం జరిగింది. అది పండగలు వస్తాం శ్రీరామనవమి అప్పుడు అందరూ పండగలు చేసుకుంటా ఉంటే మనం ఒడ్లు ఎండబెట్టడం ఆరబెట్టడం తెలంగాణ సోన చేయడం జరిగింది. ఈ రోజున 4 మెతుకులు తినడం జరుగుతుంది ఆ రైస్ని. అప్పుడు ఎండబెట్టాం మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతంలో. ఆ టైంలో శ్రీరామనవమి పండగ పండుగ సంబరాల్లో అందరూ పండగలు చేసుకుంటా ఉంటే మనము ఒడ్లు ఎండబెట్టడం స్టోరేజ్ చేయడం జరిగింది. ఆ రోజు స్టోరేజ్ చేయబట్టే ఈ రోజున మనం రైస్ తినడం జరుగుతూ ఉంది. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, నాతో పాటు కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ కానీ, ఎవరైనా సరే నాకు తెలిసిన వాళ్ళు అంటారు మొత్తం అందరూ. అదేవిధంగా ఆగస్ట్ 22వ రోజు ఈ రోజున సెప్టెంబర్ 14వ తారీఖున వినాయక చవితి రాబోతూ ఉంది. వినాయక చవితి అయిపోయిన తర్వాత ఈ వరి వంగడం RGL 7034 KNM 1638 ఇవి రెండు కూడా హార్వెస్టింగ్ ఉంటుంది, అయిపోద్ది. అక్టోబర్ 20వ తారీఖున విజయదశమి పర్వదినం జరుపుకొని నవంబర్ 8న దీపావళి పర్వదినం జరుపుకొని ఈ పండగలు అయిపోయిన తర్వాత అసలైన పండగ నవంబర్ 19 గురువారం నాడు మన క్షేత్రంలో తెలంగాణ సోన వరి సాగు మొదలవుతుంది. వచ్చే సంవత్సరం 2027 మార్చి 19న ఎండ్ అవుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. హర్షత్ విహార్ టీమ్ అందరికీ నమస్కారం. ఈరోజు 113వ రోజు మన వ్యవసాయ ప్రయాణం నడుస్తున్నది. ఈరోజు ఒక విషయాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిటంటే తెలుగు సినిమాల్లో మెగాస్టార్గా అగ్రహీరోగా వెలుగుతున్న చిరంజీవి జన్మదినం ఈరోజు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకు ఆయన గురించి చెప్పాలని అనుకుంటున్నాం అంటే, ఒక 48 సంవత్సరాల కిందట ఒక సాధారణ కుటుంబంలో నుంచి ఆయన సినిమాల మీద ఇష్టంతో అభిలాషతో ఆ సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది. అప్పుడు ఆయన వచ్చే రోజుల్లో సినిమా ఫీల్డ్ NTR ANR ఒక పక్క పర్వతాలలాగా అద్భుతమైన ప్రతిభతో వెలిగిపోతున్న రోజులయ్యి, అదేవిధంగా అందాల నటులు శోభన్ బాబు, కృష్ణ, అదేవిధంగా రెబల్ స్టార్ కృష్ణరాజు, ఈ మామూలుగా చిన్న హీరోలుగా మురళీమోహన్, చంద్రమోహన్, ఈ విధంగా 7-8 మంది హీరోలు తెలుగు సినిమా పైన అద్భుతమైన వెలిగే రోజుల్లో అక్కడ 8వ వ్యక్తిగా ఇంకొక కొత్త హీరో రావడం అనేది అసాధ్యమైన రోజుల్లో ఆయన సినిమా మీద ఉన్న ఆ అభిలాషతో ఆయన వచ్చి కృషి, పట్టుదల, దీక్ష అన్ని క్రమశిక్షణతో ఈరోజు ఆయన అంత అగ్రస్థానంలోకి వెలిగి ఒక 50 ఏళ్ళు దాకా ఈ రోజుకి కూడా ఆ మార్కెట్ తగ్గకుండా ఆయన మెయింటైన్ చేసుకుంటున్నాడంటే చాలా గొప్ప విషయం. ఎందరికో ఆ రంగంలోకి వచ్చే వాళ్ళకి ఆయన ఆదర్శం. ఆయన నిండు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన కూడా రాబోయే రోజుల్లో ఆయన పేరుకు 70 సంవత్సరాలు అయినా కూడా ఆయన ఇప్పుడు కూడా చిన్నపిల్లవాళ్ళలాగా ఉంటాడు. అందువల్ల మేము రైతులు కాబట్టి రైతుల పాత్రలు కూడా కొన్ని చేయాలని, కాలేజ్ స్టూడెంట్ లాగా ఉండాలని, ఎంతోమంది కోట్లాది మంది అభిమానులు ఆయన ఎప్పుడు ఆనందపరుస్తా మంచి మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.